వర్సెస్ అమెరికా మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అమెరికా డీప్ స్టేట్ కుట్ర ఉంది. దీని వెనుక వరుసగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల్లో షేక్ హసీనా పదవిచ్యుతి వెనుక అమెరికా ఉంది అని అనుమానించారు. ఇప్పుడు నేపాల్లో జరిగిన దాని వెనుక కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక అమెరికన్ సర్వీస్ ప్రొవైడర్స్, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, మెటా, ఫేస్బుక్ అంటే మెటా, తర్వాత ఎక్స్ కానీ, ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, మోస్ట్లీ సోషల్ మీడియా అంతా కూడా ఎక్కడ బేస్డ్, అమెరికన్ బేస్డ్ కంపెనీస్. నేపాల్లో ఎందుకు స్టార్ట్ అయింది? వాళ్ళు ఏమన్నారంటే, మీరు మా దేశంలో మీరు ఈ సోషల్ మీడియా నడుపుకోవాలంటే ఇక్కడ మీరు కొన్ని రూల్స్ ఫాలో కావాలన్నారు. లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. ఏ దేశంలో మనం ఉంటే ఆ దేశానికి సంబంధించిన చట్టాలు ఫాలో కావాలి. ఆ చట్టాలని ఫాలో కావట్లే నేపాల్లో. మన దేశం కూడా కొన్ని రెగ్యులేషన్స్ పెట్టింది, కానీ నేపాల్లో అందుకు ఒప్పుకోలేదు. ఒప్పుకోనందుకు కోర్టు దాని ప్రకారం ఆ సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. దాంతో యువత అంతా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు గొడవ చేశారు. అది వేరే సంగతి. సో ఇక్కడ అమెరికన్ కంపెనీస్ ను వ్యతిరేకించినందుకు ఆ విధంగా ఏమంటారు, అమెరికా దీన్ని వైలెన్స్ ను ఒక విధంగా హింసాత్మక పరిణామాలకి పరోక్షంగా కారణమైంది, ఎంకరేజ్ చేసింది అన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటంటే, నేపాల్ తాత్కాలిక పీఎంగా సుశీలా కర్కీని ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు ఆమె నేపాలీ కాంగ్రెస్ లో ఉండే. ఈ ఆందోళనకారులు ఆర్మీ చీఫ్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించి సుశీలా కర్కీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. సేమ్ బంగ్లాదేశ్ లో కూడా మహమ్మద్ యూనిస్ ని, నోబెల్ ప్రైజ్ విన్నర్ ని, ఆయన్ని అధ్యక్షుడిగా అక్కడ ప్రతిపాదించారు. ఆయన వచ్చిన తర్వాత హిందువుల మీద చాలా తీవ్రంగా దాడులు జరిగాయి. అక్కడ హిందువులు మైనారిటీ. ఒకప్పుడు బంగ్లాదేశ్ లో 30% హిందువులు ఉండేది, 2% వచ్చింది. మిగతా 28% అయితే కన్వర్ట్ కావాలి ఇస్లాంలోకి, లేకపోతే మీరు బతకొద్దు అన్న విధంగా చేశారు. సో ఏకైక హిందూ దేశం, హిందువులు అఫీషియల్ గా హిందూ దేశంగా డిక్లేర్ చేసుకున్న దేశం నేపాల్. సో ఆ దేశంలో పరిణామాలు మనకు డెఫినెట్ గా ఆందోళన కలిగిస్తాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళైనా ఎప్పుడైతే భారతదేశంతో సంబంధాలు తెచ్చుకున్నారో నేపాల్, అప్పటి నుంచే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. ఎందుకంటే చైనాను నమ్మినా, అమెరికాను నమ్మినా ఏ విధంగా అవుతుందో మనకు తెలుసు. భారతదేశాన్ని కాకుండా వేరే దేశాలను నమ్మితే పరిస్థితి ఏ విధంగా భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లోనే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ఇది సహజ సిద్ధమైతే అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా దీని వెనుక అమెరికా ఇంపాక్ట్. ఎందుకంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు, భారత ఉపఖండం అంటారు. ఇవన్నీ కూడా అఖండ భారత్ లో భాగాలు. అఖండ భారత్ లో ఇవన్నీ కూడా ఒక భాగం. సో ఆఫ్ఘనిస్తాన్ అయినా, లేకపోతే శ్రీలంకలో జరిగిన, బంగ్లాదేశ్ లో జరిగిన, నేపాల్లో జరిగిన, భారతదేశం ఒక ఫోర్స్ గా ఎదుగుతోంది. దీని మీద ఆధిపత్యం కోసం, భారత్ చుట్టుపక్కల దేశాల్లో ఆధిపత్యం కోసం అటు చైనా ప్రయత్నిస్తుంది, ఇటు అమెరికా ప్రయత్నిస్తుంది. ఆ రెండింటి మధ్య ఫైట్ జరుగుతుంది. మారిషస్, మన మాల్దీవ్స్ కూడా చూసాం. చైనా, మాల్దీవ్స్ వాళ్ళు అక్కడ చైనా గుప్పిట్లోకి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది. తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చైనా ప్రయత్నిస్తుంది. సో ఈ సంఘర్షణ వల్ల, అంటే ఇంటర్నల్ కంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ జరుగుతున్నాయి. వేరే దేశాల ప్రభావం వల్ల మొదలేమో సోషల్ మీడియా బ్యాన్ అన్నారు, ఆ తర్వాత అవినీతి అన్నారు. అది క్లియర్ గా చూసాం. అయితే ఒకటి ఇప్పుడు ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, నేపాల్ సంబంధించి ఆ విధంగా జరిగిన తర్వాత ట్రంప్ ఇప్పుడు మనకు ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. భారతదేశం సంబంధించి నరేంద్ర మోడీ మా మిత్రుడు, భారతదేశంతో సంబంధాల పునరుద్ధరణ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి టారిఫ్స్ 50% విధించారు. మొన్నటి వరకు మాకు రష్యన్ ఆయిల్ ఏమంటారు కొనుగోలు ఆపేస్తేనే మేము భారతదేశంతో చర్చలు, రష్యా ఈ విధంగా రెచ్చిపోవడానికి భారతదేశం కారణం అన్నారు. మొన్నోసారి సడన్ గా ట్వీట్ చేసి రష్యా, చైనా, ఇండియా కొత్త కూటమి ఏర్పడుతున్నాయి, మాకు దూరం అయిపోతున్నాయి, రష్యా ఇండియాలు చైనాకు దగ్గర అయిపోతున్నాయి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం మళ్ళీ ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూట్ లో భారతదేశంతో ట్రేడ్ డీల్ చర్చ జరుగుతోంది అని చెప్పారు. అంటే ట్రంప్ ఏ రోజు ఎట్లా మాట్లాడతారు, భారత స్నేహం పెంచుకుంటా అంటున్నారు, వెనుక ప్లాన్ ఏమో ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అమెరికా పాలసీ ఏంటి అసలు? అంటే ఒకటేంటంటే, మనం రష్యా విషయంలో మనం బెదిరిస్తే